అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ కృష్ణ అకాడమీ. మనం టీజీ టెట్ క్లాసెస్లో భాగంగా ఈరోజు మనం చూడబోయేది తెలుగులోని వ్యుత్పత్త్యర్థాలు. ఇందులో భాగంగా మనం ముఖ్యమైనటువంటి 15 వ్యుత్పత్త్యర్థాలను మనం ఈ క్లాస్లో చూద్దాము. మొదటిది దేనువు. దేనువు అంటే దూడకు పాలు గుడుపునది అంటే ఆవు. ఓకేనా, ఈ విధంగా గుర్తుంచుకోవాలి. దేనువు అంటే దూడకు పాలు గుడుపునది అంటే ఏంటి? ఆవు. ఆ తర్వాత రెండవది నృపాలుడు. నృపాలుడు అంటే నరులను పాలించువాడు అంటే రాజు. తర్వాత మూడవది పాషండు అంటే సంసార బంధాలకు అనుగుణంగా శాస్త్రములను వాడుకొనేవాడు. తర్వాత నాలుగవది మానవులు అంటే మనువు సంతతి వారు అంటే నరులు. తర్వాత ఐదవది మున్నీరు అంటే సృష్టి ఆది నుండి ఉన్న నీరు అంటే సముద్రం. ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. మున్నీరు అంటే సృష్టి ఆది నుండి ఉన్న నీరు అంటే ఏంటి? సముద్రం. తర్వాత ఆరవది బలిపుష్టము. బలిపుష్టము అంటే బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడునది అంటే ఏంటి? కాకి. తర్వాత ఏడవది భాస్కరుడు. ప్రకాశమును కలిగించువాడు అంటే సూర్యుడు. తర్వాత ఎనిమిదవది రూపాయి అంటే రౌప్యం నుండి వచ్చిన నాణెం. రౌప్యం అంటే వెండి అంటే రూపాయి అంటే రౌప్యం నుండి వచ్చిన నాణెం. ఓకేనా, ఆ విధంగా గుర్తుంచుకోవాలి. తొమ్మిదవది వసుమతి అంటే ఏంటంటే బంగారమును గర్భమునందు గలది అంటే భూమి. తర్వాత పదవది సహోదరులు అంటే తోడబుట్టిన వారు, అన్నదమ్ములు. ఓకేనా, ఈ విధంగా గుర్తుంచుకోవాలి. సహోదరులు అంటే ఎవరు? తోడబుట్టిన వారు అంటే అన్నదమ్ములు. తర్వాత 11వది సాగరం అంటే సగరులచే త్రవ్వబడినది. సాగరం అంటే సగరులచే త్రవ్వబడినది అంటే సముద్రం. తర్వాత 12వది విషపు మేతరి. విషపు మేతరి అంటే హాలాహలమును మింగినవాడు. హాలాహలం అంటే విషం. ఓకేనా, హాలాహలమును మింగినవాడు ఎవరు అంటే శివుడు. తర్వాత 13వది సింహాసనము అంటే సింహాకృతిగా చేయబడిన ఉన్నత పీఠం. 14వది హృదయం అంటే హరింపబడినది అంటే గుండెకాయ, మనసు. తర్వాత 15వది కాకోదరం. కాకోదరం అంటే కాకి పొట్ట వంటి పొట్టగలది అంటే పాము. ఈ విధంగా మనం ఇక్కడ 15 ముఖ్యమైనటువంటి వ్యుత్పత్త్యర్థాలను చూడడం జరిగింది. ఇవి మనకి ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంది. మీరు ఈ క్లాస్ విని వీటిని చదవడంతో పాటు టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి వ్యుత్పత్త్యర్థాలు కూడా చదివితే ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అనేవి రావచ్చు. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ వంశీ కృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.